హాయ్ ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియోస్ అన్ని మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఈ రోజు వీడియోలో మనం అక్టోబర్ నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ నేర్చుకుందాం. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే, మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి. దేశ రాజధాని ఢిల్లీలోని వాతావరణం మరింత దిగజారుతుంది. చలి తీవ్రం అవుతుంది. ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ ప్రాంతాల్లో గాలి నాణ్యత క్షీణిస్తుంది. పొరుగున ఉన్న పంజాబ్, హర్యానా పొలాల్లోని గడ్డిని తగలబెట్టుతుండడమే రాజధాని ప్రాంతంలో ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మరింత దిగజారేందుకు కారణమవుతుంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తాజాగా విడుదల చేసిన ఉపగ్రహ ఛాయాచిత్రాలు సమాచారాన్ని కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. కొన్నేళ్లుగా నాసా వాతావరణ కాలుష్యంపై, ఈ గడ్డివాముల కాల్చివేత ప్రభావంపై అధ్యయనం చేస్తుంది. తాజాగా నాసా విడుదల చేసిన ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో ఎర్రటి చుక్క పంట పొలాల్లో కాలిపోతున్నట్లు గడ్డిని స్పష్టంగా చూపిస్తున్నాయి. నాసా సీనియర్ రీసెర్చ్ సైంటిస్ట్ హిరేన్ జెత్వా మీడియాతో మాట్లాడుతూ, పంజాబ్, హర్యానాలో గడ్డివాములను కాల్చడం అధికమవుతుందని అన్నారు. కాలుష్య నియంత్రణ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలోని గాలి నాణ్యత వరుసగా 3వ రోజు పేలవ స్థాయిలో నమోదైంది. రాబోయే రోజుల్లో ఢిల్లీ ఐక్యూఐలో పెద్దగా మెరుగుపడే అవకాశాలు లేవు. నగరంలో సగటు వాయు నాణ్యత సూచిక 238గా ఉంది. ఢిల్లీలోని సెంటర్ ఎయిర్ క్వాలిటీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ తెలిపిన వివరాల ప్రకారం రాబోయే 4-5 రోజుల్లో నగరంలో గాలి నాణ్యత మరింత తగ్గే అవకాశం ఉందని, గాలి నాణ్యత సూచి 500గా ఉంటే కాలుష్య స్థాయిని మరింత తీవ్రమైనదిగా పరిగణిస్తారు. గడిచిన మే తర్వాత తొలిసారి ఢిల్లీలో గాలి నాణ్యత పేలవమైన స్థాయిని చూపించింది. ఉష్ణోగ్రత తగ్గడం, గాలి వేగం మందగించడం, పొలాల్లో గడ్డిని కాల్చడం మొదలైనవి ఢిల్లీలో కాలుష్య స్థాయి పెరగడానికి కారణమని నిపుణులు చెప్తున్నారు. 2 భారతీయ సంతతి శాస్త్రవేత్తలకు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. అశోక్ గాడ్గిల్ కు నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అవార్డు దక్కింది. అమెరికాలో టెక్నాలజీ రంగంలో ఇచ్చే అత్యున్నత అవార్డు ఇదే కావడం విశేషం. మరో భారతీయ సంతతి శాస్త్రవేత్త సుబ్రా సురేష్ కు నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ పురస్కారం లభించింది. అక్టోబర్ 24వ తేదీన ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఈ పతకాలను అందజేశారు. అశోక్ గాడ్గిల్ ప్రస్తుతం కాలిఫోర్నియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేస్తున్నారు. లారెన్స్ బెర్కిలీ నేషనల్ ల్యాబ్ సీనియర్ సైంటిస్టుగా ఉన్నారు. సుస్థిర అభివృద్ధి రంగంలో ఆయన ఆవిష్కర్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. శుద్ధ నీరు, ఇంధనం, శానిటేషన్ డెవలప్మెంట్కు అవసరమైన సుస్థిర సాంకేతిక విధానాలకు ఆయన డెవలప్ చేశారు. మరో శాస్త్రవేత్త సుబ్రా సురేష్ అమెరికాలో బయో ఇంజనీర్గా చేస్తున్నారు. గతంలో మసాచుసెట్స్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్లో డీన్గా చేశారు. ఇంజనీర్గా ఫిజికల్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మెడిసిన్ రంగంలో పరిశోధనలు చేశారు. ఎంఐటిలో ఓ విభాగానికి అధిపతిగా పనిచేసిన తొలి ఆసియా వ్యక్తిగా సురేష్ రికార్డు సృష్టించారు. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే, నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అవార్డు 2 భారతీయ సంతతి వ్యక్తులకు లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దేశీయంగా రిఫరెన్స్ పెట్రోల్, డీజిల్ ఇంధనాల తయారీ ప్రారంభమైంది. తద్వారా ఆటోమొబైల్ టెస్టింగ్ కోసం ఉపయోగించే ప్రత్యేక ఇంధనాలను తయారు చేసే దేశాల సరసన భారత్ కూడా చేరింది. చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈ ఇంధనాలను ఆవిష్కరించారు. దిగుమతులను తగ్గించుకొని భారత్ స్వావలంబన సాధించే దిశగా రిఫరెన్స్ ఇంధనాల ఉత్పత్తి మరో కీలక అడుగని ఆయన పేర్కోవడం జరిగింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 3 సంస్థలే ఈ ఇంధనాలను తయారు చేస్తున్నాయని, ఇక దేశీయంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా వీటిని ఉత్పత్తి చేస్తుందని మంత్రి చెప్పారు. ఐఓసి తమ పారదీప్ రిఫైనరీలో రిఫరెన్స్ గ్రేడ్ పెట్రోల్ను, హర్యానాలోని పానీపట్ యూనిట్లో డీజిల్ను ఉత్పత్తి చేస్తుంది. ఆటోమొబైల్ కంపెనీలు తాము తయారు చేసే వాహనాలను పరీక్షించేందుకు ప్రత్యేక గ్రేడ్ ఇంధనాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. దీన్నే రిఫరెన్స్ ఫ్లూయల్ గా వ్యవహరిస్తారు. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, దేశీయంగా రిఫరెన్స్ పెట్రోల్ ఇంధన తయారీని ప్రారంభించడం
జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. రసాయన శాస్త్రానికి సంబంధించిన నోబెల్ పురస్కారాన్ని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. 2023 సంవత్సరానికి గాను రసాయన శాస్త్రంలో అపార ప్రతిభ కనబరిచిన 3 శాస్త్రవేత్తలకు ఈ నోబెల్ బహుమతిని ప్రకటించింది. నానో టెక్నాలజీకి సంబంధించి క్వాంటమ్ డాట్స్ ఆవిష్కరణలో చేసిన పరిశోధనలకు గాను అమెరికాకు చెందిన మౌంగి జి బావెండి, లూయిస్ ఈ బ్రష్, అలెక్సీ ఐ ఎకిమేవ్లకు నోబెల్ ప్రైజ్ ప్రకటించారు. క్వాంటమ్ డాట్స్ అనేవి చాలా సూక్ష్మమైన నానో పార్టికల్స్. నానో టెక్నాలజీలో ఈ క్వాంటమ్ డాట్స్ ను ప్రస్తుతం టెలివిజన్లు, ఎల్ఈడి దీపాలతో పాటు అనేక పరికరాల్లో ఉపయోగిస్తున్నాం. అంతేకాకుండా ఇవి కణితి కణజాలాన్ని తొలగించినప్పుడు సర్జన్లకు కూడా ఇవి మార్గనిర్దేశం చేయగలవు. గత ఏడాది ఇరాన్ పోలీసుల కస్టడీలో మృతి చెందిన కుర్దిష్ ఇరాన్ మహిళ మాసా అమినీకి యూరప్ అత్యున్నత మానవ హక్కుల పురస్కారం ప్రకటించింది. మానవ హక్కులు, ప్రాథమిక స్వేచ్ఛ కోసం పోరాడే వారికి సకరోవ్ పురస్కారాన్ని యూరోపియన్ యూనియన్ ఏటా ప్రకటిస్తుంది. డిసెంబర్ 13వ తేదీన జరిగే కార్యక్రమంలో మస్సా అమినీ కుటుంబీకులకు ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. హిజాబ్ ధరించలేదనే కారణంతో మస్సా అమినీని నైతిక విభాగం పోలీసులు అరెస్టు చేశారు. కస్టడీలో ఉండగానే ఆమె గత ఏడాది సెప్టెంబర్ 16వ తేదీన మృతి చెందారు. ఇది ప్రభుత్వం హత్యనంటూ దేశవ్యాప్తంగా కొన్ని నెలల పాటు తీవ్ర ఆందోళనలు కొనసాగాయి. ప్రభుత్వం వాటిని బలప్రయోగంతో అణిచివేసింది. గత ఏడాది సకరోవ్ పురస్కారాన్ని రష్యా దురాక్రమణకు ఎదురొడ్డి పోరాడుతున్న ఉక్రెయిన్ పౌరులకు ప్రకటించారు. ఈ అవార్డును ఒకప్పటి సోవియట్ యూనియన్ అసమ్మతివాది ఆండ్రెయ్ సకరోవ్ పేరిట 1988లో నెలకొల్పారు. నోబెల్ శాంతి బహుమతి అందుకున్న సకరోవ్ 1989లో మరణించారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మస్సా అమినీకి సకరోవ్ హ్యూమన్ రైట్స్ ప్రైజ్ లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన నోబెల్ పురస్కారాన్ని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. 2023 సంవత్సరానికి గాను ఆర్థిక శాస్త్రంలో యుఎస్ లేబర్ ఎకనామిస్ట్ క్లాడియా గోల్డెన్ నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. లేబర్ మార్కెట్లో మహిళల ప్రాతినిధ్యంతో వచ్చే ఫలితాలపై అధ్యయనానికి విశేష కృషి చేసినందుకు గాను ఆమెకు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ బహుమతిని ప్రకటించింది. ఆర్థిక శాస్త్రంలో ఇప్పటి వరకు 55 సార్లు నోబెల్ను ప్రకటించారు. ఇప్పటి వరకు ఆర్థిక శాస్త్రంలో 3 మహిళలకు ఈ బహుమతి లభించింది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ ఎవరిని వరించిందనంటే యుఎస్ లేబర్ ఎకనామిస్ట్ అయినటువంటి క్లాడియా గోల్డెన్ కు వరించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. హాలీవుడ్ నటుడు, నిర్మాత మైకెల్ డగ్లస్ కు అరుదైన గౌరవం దక్కింది. సత్యజిత్ రే జీవిత సాఫల్య పురస్కారానికి ఆయన ఎంపికయ్యారు. 54వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో పురస్కారాన్ని అందజేయనున్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ దీనిపై ప్రకటన చేశారు. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే హాలీవుడ్ నటుడు మైకెల్ డగ్లస్ కు సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారతదేశపు ప్రముఖ టెలికమ్యూనికేషన్ ప్రొవైడర్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ జియోస్పేస్ ఫైబర్ బ్రాడ్బ్యాండ్ సేవలను ప్రవేశపెట్టింది. భారతదేశ మొబైల్ కాంగ్రెస్ లో ఈ టెక్నాలజీని జియో ప్రవేశపెట్టింది. దేశంలోని మారుమూల ప్రాంతాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందించాలనే ఉద్దేశంతో రిలయన్స్ జియో ఈ కొత్త టెక్నాలజీని తీసుకొని వచ్చింది. ఈ ప్రయత్నం ద్వారా భారతదేశాన్ని ప్రపంచ బ్రాడ్బ్యాండ్ రాజధానిగా స్థాపించే లక్ష్యంగా పెట్టుకుంది. భారత్ ఇప్పటికే మొదటి 3 5G ప్రారంభించిన మొదటి 3 దేశాల్లో ఒకటిగా ఉంది. భారత్ ఇప్పటి వరకు 125 మిలియన్లకు పైగా 5G వినియోగదారులను కలిగి ఉంది. 2023 సంవత్సరానికి సంబంధించి సాహిత్యంలో నోబెల్ బహుమతిని ప్రకటించారు. నార్వేకి చెందిన రచయితకు ఈ అవార్డు లభించింది. 2023 సంవత్సరానికి గాను సాహిత్యంలో నోబెల్ బహుమతిని నార్వేజియన్ రచయిత జాన్ ఫోసేను వరించింది. మాటల్లో చెప్పలేని ఎన్నో అంశాలకు జాన్ వినూత్న నాటకాలు, గద్యాలు గలంగా మారాయని స్వీడిష్ అకాడమీ తెలిపింది. సాహిత్యంలో 1901 నుంచి ఇప్పటి వరకు 116 నోబెల్ బహుమతులు ప్రకటించారు. ఇప్పటి వరకు 17 మంది మహిళలకు సాహిత్య పురస్కారాలు లభించింది. 2022 గాను సాహిత్యంలో ఫ్రాన్స్ రచయిత
అన్ని ఎర్నాక్స్ కు నోబెల్ బహుమతి వరించింది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే 2023 సంవత్సరంలో లిటరేచర్ అంటే సాహిత్యంలో నోబెల్ పురస్కారం ఎవరిని వరించింది అని అంటే జాన్ ఫొసేకో అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. పారా ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు సత్తా చాటారు. మునుపెన్నడూ లేని విధంగా ఈ క్రీడల్లో తొలిసారి పతకాల సెంచరీ సాధించారు. చైనా ఆతిథ్యం ఇచ్చిన ఈ ఆసియా మెగా ఈవెంట్లో ఏకంగా 111 పతకాలతో భారత్ టాప్ 5లో నిలిచింది. ఇందులో 29 స్వర్ణాలు, 31 రజతాలు, 51 కాంస్య పతకాలు ఉన్నాయి. ఇటీవలే ఆసియా క్రీడల్లో భారత్ 107 పతకాలతో 4వ స్థానం సాధించగా ఇప్పుడు భారత బృందానికి 5వ స్థానం లభించింది. ఆతిథ్య చైనా పారా అథ్లెట్స్ 521 పతకాలతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచారు. 2-3 స్థానాల్లో ఇరాన్, జపాన్ వరుసగా నిలిచాయి. దక్షిణ కొరియా మనకన్నా తక్కువ పతకాలు సాధించినప్పటికీ ఒకే ఒక్క స్వర్ణ పతకం తేడాతో 4వ స్థానంలో నిలిచింది. కొరియా 30 బంగారు పతకాలు నెగ్గితే భారత్ 29 గెలిచింది. వైద్య శాస్త్రంలో విశేష కృషి చేసినందుకు గాను క్యాటిలిన్ కరికో, డ్రూ వెయిస్మాన్ కు ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం 2023 వరించింది. న్యూక్లియోసైడ్ బేస్ మాడిఫికేషన్లలో వీరు చేసిన ఆవిష్కరణకు కోవిడ్ ను ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినందుకు వీరికి ఈ పురస్కారం లభించింది. హంగేరీకి చెందిన క్యాటలిన్ కరికో, అమెరికాకు చెందిన డ్రూ వెయిస్మాన్ యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో కలిసి పరిశోధనలు జరిపారు. వీరి పరిశోధనల్లో ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లను కణాల్లోకి పంపినప్పుడు అవి ప్రతిచర్యను అడ్డుకోవడంతో పాటు శరీరంలో ప్రోటీన్ ఉత్పత్తిని పెంచుతాయని తేలింది. వీరి పరిశోధనల కారణంగానే 2020 చివరిలో 2 ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లకు ప్రభుత్వాల నుంచి ఆమోదం లభించింది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే వైద్య శాస్త్రంలో ఇద్దరిని నోబెల్ బహుమతి వరించింది. వాళ్ళ పేరేంటనంటే క్యాటిలిన్, తర్వాత వెయిస్మాన్లకు నోబెల్ ప్రైజ్ లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 2023 గాను నార్వేజియన్ నోబెల్ కమిటీ ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించింది. 2023 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతిని ఇరాన్కు చెందిన మహిళా సామాజిక కార్యకర్త నర్గిస్ మొహమ్మద్దీని వరించింది. మహిళల హక్కులు, స్వేచ్ఛపై పోరాటం చేసినందుకు గాను ఆమెకు శాంతి బహుమతి లభించింది. ఇరాన్ మహిళల కోసం నర్గిస్ మొహమ్మద్దీ వీరోచిత పోరాటం చేశారు. ఈ క్రమంలో ఇరాన్ ప్రభుత్వం ఆమెను 13 సార్లు అరెస్టు చేసింది. 5 సార్లు ఆమెను దోషిగా నిర్ధారించింది. అంతేకాకుండా ఆమెకు మొత్తం 31 సంవత్సరాల జైలు శిక్ష మరియు 154 కొరడా దెబ్బలు విధించింది. నర్గిస్ మొహమ్మద్దీ ఇంకా జైల్లోనే ఉన్నారు. 1901 నుంచి ఇప్పటి వరకు 104 సార్లు నోబెల్ శాంతి పురస్కారాన్ని ప్రకటించారు. ఇప్పటి వరకు 19 మంది మహిళలకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. అవార్డు ప్రకటించిన సమయంలో 5 శాంతి బహుమతి గ్రహీతలు జైల్లోనే ఉన్నారు. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే ప్రతిష్టాత్మక నోబెల్ పీస్ ప్రైజ్ 2023 ఎవరిని వరించిందనంటే ఇరాన్కు చెందిన మహిళా సామాజిక కార్యకర్త నర్గిస్ మొహమ్మద్దీని వరించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భౌతిక శాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాన్ని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. 2023 సంవత్సరానికి గాను భౌతిక శాస్త్రంలో నోబెల్ 3 శాస్త్రవేత్తలను వరించింది. అమెరికాకు చెందిన ఫెర్రీ అగోస్తోని, జర్మనీకి చెందిన ఫెర్రెన్స్ క్రౌంచ్, స్వీడన్కు చెందిన అన్నే హెల్ హ్యూలియర్ కు నోబెల్ కు ఎంపిక చేసింది. ఒక పదార్థంలోని ఎలక్ట్రాన్ డైనమిక్స్ లను అధ్యయనం చేసేందుకు ఆటో సెకండ్ పల్స్ ను ఉత్పత్తి చేసే ప్రయోగాలకు గాను వీరిని ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ వెల్లడించింది. వీరి పరిశోధనలతో అణువులు, పరమాణువుల్లో ఎలక్ట్రాన్లను అధ్యయనం చేసేందుకు మానవాళికి కొత్త సాధనాలు అందాయని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తెలిపింది. వీరిలో హెల్ యూలియర్ భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి సాధించిన 5వ మహిళగా ఘనత సాధించారు. 1903లో మేరీ క్యూరీ, 1963లో మరియా గోపెడ్ మేయర్, 2018లో డొన్నా, 2020లో గేజ్ భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతులను సాధించగా 2023 సంవత్సరానికి గాను హ్యూలియర్ ఈ పురస్కారాన్ని సాధించి చరిత్రలో చోటు సంపాదించారు. ప్రైజ్ మనీని 3 శాస్త్రవేత్తలకు సమానంగా పంపిణీ చేయనున్నారు. ప్రపంచ దేశాల్లోని అగ్రశ్రేణి మేనేజ్మెంట్ కాలేజీల జాబితాతో కూడిన
క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024లో హైదరాబాద్కు చెందిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సత్తా చాటింది. ప్రపంచ టాప్ 100 బి స్కూల్స్ ర్యాంక్స్ లో 78వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఐఐఎం బెంగళూరు 48వ ర్యాంకుతో టాప్ 50లో చోటు సంపాదించగా ఐఐఎం అహ్మదాబాద్ 53వ ర్యాంకు, ఐఐఎం కలకత్తా 59వ ర్యాంకు సాధించాయి. గత ఏడాది విడుదల చేసిన ర్యాంకింగ్స్ లోనూ టాప్ 100లో ఈ 4 ఉండడం విశేషం. ఇండోర్, ఉదయపూర్, లక్నో ఐఐఎంలు 150 నుండి 200 ర్యాంక్స్ మధ్య నిలవగా ఢిల్లీ, గుర్గావ్ ఐఐఎంలు 200 నుంచి 250 ర్యాంకుల మధ్య నిలిచాయి. అమెరికాకు చెందిన స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ బిజినెస్ స్కూల్ తొలి స్థానంలో నిలిచింది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024కు సంబంధించిన జాబితా విడుదల కావడం జరిగింది. అందులో హైదరాబాద్కు చెందిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బి సత్తా చాటడం జరిగింది. ఇది 78వ స్థానంలో నిలిచిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ అక్టోబర్ 28వ తేదీన అమెరికాలో హార్వర్డ్ లా స్కూల్ గ్లోబల్ లీడర్షిప్ అవార్డును అందుకున్నారు. ఆయన హార్వర్డ్ లా స్కూల్లోనే 1982, 83లో ఎల్ఎల్ఎం డిగ్రీ చేశారు. 1983-86 మధ్య జ్యుడిషియల్ సైన్సెస్ లో డాక్టరేట్ పూర్తి చేశారు. గత జనవరిలో ఆయనకు ఈ అవార్డు ప్రకటించడం తెలిసిందే. సుప్రీంకోర్టులో టెక్నాలజీ వినియోగం మరింత పెంచడం సహా సిజేఐగా తొలి ఏడాది తను చేపట్టిన పలు చర్యలను అవార్డు అందుకున్న సందర్భంగా ఆయన వివరించారు. లాయర్లు మానసిక ఆరోగ్యం తదితర అంశాలను స్పృశిస్తూ ప్రసంగించడం జరిగింది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటనంటే హార్వర్డ్ గ్లోబల్ లీడర్షిప్ అవార్డు ఎవరు ఎంపికయ్యారనంటే భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దిగ్గజ ఫుట్బాలర్, ఇంటర్ మయామి స్టార్, అర్జెంటీనా కెప్టెన్ లియోనాల్ మెస్సీ మరోసారి ప్రతిష్టాత్మక బాలన్ డి ఓర్ అవార్డు గెలుచుకున్నారు. 2023 సంవత్సరానికి గాను మెస్సీని ఈ అవార్డు వరించింది. మెస్సీ ఈ అవార్డును రికార్డు స్థాయి 8వసారి కైవసం చేసుకోవడం విశేషం. మెస్సీ తర్వాత ఈ అవార్డును అత్యధికంగా క్రిస్టియానో రొనాల్డో దక్కించుకున్నారు. 2009లో తొలిసారి బాలన్ డి ఓర్ సొంతం చేసుకున్న లియో 2010, 2011, 2012, 2015, 2019, 2021, 2023 సంవత్సరాల్లో ఈ అవార్డును చేజిక్కించుకున్నాడు. ప్యారిస్ వేదికగా జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో మరో దిగ్గజ ఫుట్బాలర్ డేవిడ్ బెక్హామ్ మెస్సీకి అవార్డును అందించాడు. కాగా మహిళల విభాగంలో బాలన్ డి ఓర్ అవార్డును స్పెయిన్ ఫుట్బాలర్, బార్సిలోనా సెంట్రల్ మిడ్ఫీల్డర్ ఎయింటానా బోన్మాటి దక్కించుకున్నారు. ఎయింటానా తొలిసారి ఎంపికైంది. ఎయింటానా 2023 మహిళా ఫుట్బాల్ ప్రపంచ కప్ గెలిచిన స్పెయిన్ జట్టులోని సభ్యురాలు. రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ 2023 సంవత్సరానికి గాను దాతృత్వం, కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం గ్లోబల్ లీడర్షిప్ అవార్డును అందుకున్నారు. ఈ విషయాన్ని యుఎస్ ఇండియా ఎస్పీఎఫ్ తన ఎక్స్ ఖాతాలో తెలిపింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్ నీతా అంబానీ మహిళా సాధికారికత, పిల్లల విద్య, భారతీయ కళలు, క్రీడలను ప్రోత్సహించినందుకు ఈ అవార్డు ప్రదానం చేయనున్నట్లు యుఎస్ఐ ఎఫ్పిఎఫ్ పేర్కొంది. అవార్డు తీసుకున్న సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే దాదాపు 7 కోట్ల ప్రజలకు సేవ చేశామన్నారు. సిఎస్ఆర్ ప్రవేశపెట్టక ముందే రిలయన్స్ సొంతంగా కార్పొరేట్ మోరల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా సేవలు అందించినట్లు చెప్పారు. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే గ్లోబల్ లీడర్షిప్ అవార్డు 2023 ఎవరిని వరించింది అని అంటే రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు చైర్పర్సన్ నీతా అంబానీ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారత రాజ్యాంగ రూపశిల్పి బిఆర్ అంబేద్కర్ అత్యంత ఎత్తైన విగ్రహాన్ని అమెరికా రాజధాని వాషింగ్టన్ శివార్లలో మేరీల్యాండ్లో ఆవిష్కరించారు. అంబేద్కర్ వర్ధంతి రోజైన అక్టోబర్ 14వ తేదీన అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ ప్రెసిడెంట్ రామ్ కుమార్ 19 అడుగుల ఎత్తైన ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీగా పిలుచుకునే ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి 500 మందికి పైగా భారతీయ అమెరికన్లతో పాటు భారత్ తదితర దేశాల నుంచి కూడా తరలివచ్చారు. మేం దీన్ని సమానత్వ విగ్రహం అని పిలుస్తున్నాం. అసమానత్వం అనే సమస్య భారతదేశంలో మాత్రమే కాదు, ప్రతి చోట వివిధ రూపాల్లో ఇది ఉనికిలో ఉంది అని ఈ సందర్భంగా రామ్ కుమార్ అన్నారు. ఈ విగ్రహాన్ని ప్రఖ్యాత
శిల్పి రామ్ సుతార్ రూపొందించారు. గుజరాత్లో నర్మదా నదీ తీరాన ఏర్పాటైన సర్దార్ పటేల్ విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీని రూపొందించింది కూడా ఈయనే. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ కు సరిగ్గా 22 మైళ్ల దూరంలో ఉన్న అకోకిక్ టౌన్షిప్ లోని 13 ఎకరాల విస్తీర్ణంలో అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో బుద్ధ గార్డెన్ తో పాటు లైబ్రరీ, కన్వెన్షన్ సెంటర్ కూడా ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశంలో భారతీయులు కూడా పెద్ద సంఖ్యలో ఇజ్రాయెల్లో నివసిస్తున్నారు. దాదాపు 18,000 మంది ఇజ్రాయెల్లో ఉన్నట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. యుద్ధ ప్రాంతంలో చిక్కుకున్న భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఆపరేషన్ అజయ్ పేరుతో దేశ పౌరుల తరలింపు ప్రక్రియ అక్టోబర్ 12వ తేదీన ప్రారంభించింది. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఇజ్రాయెల్ నుంచి తిరిగి రావాలనుకునే భారత పౌరుల కోసం ఆపరేషన్ అజయ్ ను ప్రారంభించారు. భారతీయులను సురక్షితంగా దేశానికి తీసుకురావడానికి ప్రత్యేక చార్టర్ విమానాలు, ఇతర ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇజ్రాయెల్లో ఉన్నటువంటి భారతీయ పౌరులను మన భారతదేశానికి తీసుకురావడం కోసం ఆపరేషన్ అజయ్ పేరుతో అక్కడ ఉన్నటువంటి మన భారతదేశ ప్రజలను ఇండియాకి తీసుకురావడానికి వీళ్ళు ఒక ఆపరేషన్ చేపట్టడం జరిగింది. దాని పేరు ఏంటంటే ఆపరేషన్ అజయ్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అమెరికాకు చెందిన అడోబ్ కంపెనీ సిఇఓ పద్మశ్రీ శాంతన్ నారాయణ్ ఉస్మానియా విశ్వవిద్యాలయం 49వ గౌరవ డాక్టరేట్ను అందుకున్నారు. అక్టోబర్ 31వ తేదీన క్యాంపస్లోని ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన 83వ స్నాతకోత్సవం కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్, ఓయూ ఛాన్సలర్ తమిళసై సౌందర్యరాజన్ అధ్యక్షత వహించగా పద్మశ్రీ శాంతన్ నారాయణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పద్మశ్రీ శాంతన్ నారాయణ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో చేసిన విశేష సేవలకు డాక్టరేట్కు ఎంపిక చేసినట్టు వీసీ ప్రొఫెసర్ రవీందర్ పేర్కొన్నారు. ఇంతవరకు డాక్టరేట్ అందుకున్న 49 మందిలో పద్మశ్రీ శాంతన్ నారాయణ్ 3వ ఓయూ పూర్వ విద్యార్థి అవడం విశేషం. అనంతరం గవర్నర్ పీజీ విద్యార్థులకు బంగారు పతకాలను అందజేయడం జరిగింది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అమూల్యమైన సలహాలు, సూచనలను కింద కామెంట్ బాక్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.